నమస్తే. మోదీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం గడిచిన 100 రోజుల్లో ఎంత అభివృద్ధి చేసిందో, మౌలిక వస్తువుల కల్పనపై, సంక్షేమంపై ఎంత మేర వెచ్చించిందో తెలుసుకోవడానికి గణాంక వివరాలు చాలు. రూపంలో గత పాలనకు, ప్రస్తుత పాలనకు సారూప్యతలుండవచ్చు. కానీ మోదీ పాలనలోని సారాన్ని ఎలా కాచి వడగట్టాలి అనేది చాలా ముఖ్యం. అన్ని ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తాయి, ఖర్చు పెడతాయి, లక్ష్యాలు విధించుకుంటాయి, వాటి పరిపూర్తికి గడువును నిర్దేశించుకుంటాయి. అధికార యంత్రాంగం వాటిని అమలు చేస్తోంది. ఇందులో విశేషం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలనా సారంలో చాలా భిన్నమైంది. ప్రజల దృష్టితో, ప్రజలు కేంద్రంగా జరిగే అభివృద్ధికి బాటలు వేయడం మోదీ మార్క్ పాలన. ఈ తరహా పాలన అర్థం కాకపోవడంతో విమర్శలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మోదీ మీడియాతో సంభాషించరని, అహంకారపూరితంగా వ్యవహరిస్తారని విమర్శించేవారు ప్రధాని దివ్యాంగ క్రీడాకారులతో, క్రికెటర్లతో, సామాన్య జనంతో కలుపుకోలుగా మాట్లాడినప్పుడు మాత్రం ఎన్నికల స్టంట్గా కొట్టిపారేస్తారు. తమ విమర్శకు, సమర్థనకు అవసరమైన అంశాలను తెలివిగా ఎంపిక చేసుకునే వారి సంగతి పక్కన పెడితే, పరిపాలనా వ్యవహారాల్లో ఉండే విధి నిషేధాలు తెలియక మోదీని తప్పుపట్టే వారి గురించి కొన్ని అంశాలను లోతుగా చర్చించే ప్రయత్నం చేస్తాను. మోదీ 100 రోజుల పాలన రాబోయే రోజుల పాలనకు మచ్చు తునుకగా చెప్పాలి. ప్రధాని మోదీయే స్వయంగా చెప్పినట్టు ఈ 100 రోజులను ట్రైలర్గానే పరిగణించాలి. క్షణాల నిడివిలో సినిమా సారాన్ని ట్రైలర్గా చెప్పినట్టే ఈ 100 రోజుల మోదీ పాలన అనేక భవిష్యత్తు పరిణామాలను సూచనాప్రాయంగా చెబుతోంది. 63,000 గిరిజన గ్రామాల అభివృద్ధికి, 5 కోట్ల మంది ఆదివాసీల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం అనేది కేవలం ప్రగతి ఎజెండా మాత్రమే కాదు. దేశంలోని చిట్టడవులు కేంద్రంగా ధ్వంసరచన చేస్తున్న తీవ్రవాద సంస్థలను తుదముట్టించడమని కూడా అర్థం చేసుకోవాలి. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో యుద్ధ అభ్యాస కేంద్రం ఏర్పాటు గురించి మోదీ యోచిస్తున్నారంటే మావోయిస్టుల నిర్మూలన మాత్రమే లక్ష్యం కాదు. ఆదివాసీలను అభివృద్ధి పదంలో నడిపించాలనే దూరదృష్టి కూడా ఉందని అర్థం చేసుకోవాలి. పూర్వోదయ పథకం కింద బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో అభివృద్ధి చేయాలని సంకల్పించారంటే తూర్పు భారతంలో తిష్టవేసిన అన్ని రకాల జాడ్యాలను నిర్మూలించి సమగ్రత ఎజెండాలో సమ్మిళితం చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నట్లు గ్రహించాలి. ఇట్లా ప్రధాని మోదీ అభివృద్ధి దృష్టికోణంలో ఒక అంశానికి 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒక ప్రతికూల అంశం కారణంగా వెనుకబాటుతనం ఉన్న చోట దాన్ని నిర్మూలించి ప్రగతి బావుట ఎగరవేయటం మోదీ మార్క్ అభివృద్ధిగా చెప్పాలి. ఈ తరహా అభివృద్ధి పంతాను అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. అబుజ్మాడ్లో యుద్ధ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామనగానే కేంద్రం పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతుందంటూ అరిచి గోల చేసేవారికి మోదీ అభివృద్ధి నమూనా అంటే గిట్టదు. 100 రోజుల్లో 19 కీలక విధాన నిర్ణయాలు తీసుకున్న ప్రధాని మోదీ ఈ నిర్ణయాలు పునాదిగా రాబోయే రోజుల్లో ప్రజలు కేంద్రంగా అభివృద్ధి ఫలాలను పంచుతున్నారు. 2014 నుంచి 2024 వరకు మోదీ పాలనా కాలం అనేక ఘర్షణల పూరితమైన దారులు గుండా నడిచింది. పాలనా వ్యవహారాల్లో అధికార యంత్రాంగంలోని లొసుగులను, లోటుపాట్లను సరిచేసే దిశగా సాగింది. చారిత్రక నిర్ణయాలు తీసుకోవడంలో, వాటిని అమలు దిశగా నడిపించడంలో, ప్రతికూలతలను ఎదుర్కోవటంలో 10 ఏళ్ల కాలం గడిచిపోయింది. మోదీ 3.0 పాలన అందుకు పూర్తిగా భిన్నమని ఖచ్చితంగా చెప్పాలి. 10 ఏళ్ల పాటు ఒక రహదారిని నిర్మించిన ప్రధాని మోదీ మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తాను వేసిన మార్గాన్ని నిర్మాణాత్మకమైన అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారు. పరిణామాత్మక మార్పు, గుణాత్మక మార్పు వైపు పయనించిన వైనాన్ని ఈ మొత్తం పాలనా కాలంలో స్పష్టంగా చూడవచ్చు. మోదీకి ముందు 13 మంది ప్రధానులు మన దేశాన్ని పాలించారు. కాంగ్రెస్ సహా జనతా పార్టీ, జనతాదళ్, జనతా పార్టీ సెక్యులర్, సమాజ్వాదీ జనతా పార్టీలు అధికారాన్ని అనుభవించాయి. కేవలం ఒక్కసారి అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. 1947 నుంచి 2014 వరకు సాగిన పాలనా కాలాన్ని నిశితంగా మదింపు వేస్తే పాలకులకు దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టి లేదని స్పష్టంగా అర్థమవుతోంది. వ్యూహాత్మక అవసరాలు, అంతర్గత భద్రత, అంతరిక్ష పరిశోధనల విషయంలో నిబద్ధత, నిమగ్నత లేదని తేలుతుంది. ఇది నేను యథాలాపంగా చెప్పడం లేదు. వాజ్పేయి హయాంలో 6 అంతరిక్ష ప్రయోగాలు,
మన్మోహన్ హయాంలో 24 జరిగితే మోదీ పాలనలో ఖచ్చితంగా 47 ప్రయోగాలు జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవలే ఛత్తీస్గఢ్ పర్యటనలో 2026 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని తుది ముట్టిస్తామని చెప్పటం వెనుక పకడ్బందీ వ్యూహం ఎత్తుగడలు ఉన్నాయని గుర్తించాలి. ప్రతి విధాన నిర్ణయం వెనుక ప్రత్యేకమైన కృషి, నిర్దిష్టమైన గణాంకాల సేకరణ జరిగిందని అర్థమవుతుంది. అయితే ఈ మొత్తం పాలనా కాలంలో అన్ని నిర్ణయాలు సవ్యంగా, సమగ్రంగా, సంపూర్ణంగా ఆచరణ రూప దాల్చాయా అంటే చెప్పడం ఒకంత కష్టం. ఉద్దేశాలు నెరవేరాయి కానీ ఫలితాలు అనుకున్న రీతిలో అందలేదు. అనేక ఎత్తుపల్లాల మధ్య సాగిన అమలు ప్రక్రియలో అవాంతరాలు రావటం సహజం. అంత మాత్రాన అరిచి గోల చేయటంలో అర్థం లేదు. అమలులో ఆటంకాలు, అవాంతరాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. పరిపాలనా వ్యవహారాల్లో అధికార యంత్రాంగంతో పాటు ప్రభుత్వానికి వెలుపల జరగవలసిన కృషి ఉంటుంది. విదేశాంగ వ్యవహారాల్లో, దౌత్య సంబంధ అంశాల్లో, రక్షణ వ్యూహాలు రచించడంలో, ప్రగతి మార్గాన్ని నిర్దేశించటంలో, గూఢాచార సంబంధ అంశాల్లో, రాజకీయ వ్యూహ రచనలో కొత్త మార్పులను అన్వేషించే మేధో బృందాలు, బుద్ధిజీవుల కృషి అవసరం. మోదీ నాయకత్వంలోని ప్రభుత్వానికి చేయూత అందించే ఈ తరహా మేధో బృందాల కొరత చాలా ఉందని గమనించాలి. పిడికెడు మంది వ్యక్తులు తమ సాయశక్తులా చేస్తున్న కృషి మూలంగా అనేక చారిత్రక తప్పిదాలు ఓ కొలిక్కి వచ్చాయి. ఈ పిడికెడు మందిలో జైశంకర్, అజిత్ దోవాల్, ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ మిశ్రా, నిర్మలా సీతారామన్, అమిత్ షా, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్ లాంటి నేతలు, బ్యూరోక్రాట్లు తమ వంతుగా నిర్విరామంగా శ్రమిస్తున్నారు. ప్రభుత్వానికి వెలుపల రామ్ మాధవ్, రజత్ సేతి లాంటి వారి కృషి చండీళ్లకు వేణ్ణీళ్ళలా తోడవుతోంది. ప్రభుత్వానికి లోపల వెలుపల మరింత కృషి చేసే బృందాల సంఖ్య పెరగటం వల్ల పాలనా ఫలాలు ప్రజలకు అందుతాయి. అలాంటి ప్రయత్నాలు చేయకుండా, జరగకుండా, వాటిని ప్రోత్సహించకుండా పాలనలో లొసుగులు, లోటుపాట్లు కనిపించగానే విమర్శలు చేయటంలో అర్థం లేదు. అధికార రాజకీయాల్లో ప్రభుత్వ నిర్వహణలో ఉండే పరిధులు, పరిమితులను గమనంలో ఉంచుకుంటూ సంస్కరణలు, విధాన నిర్ణయాలు, భావజాల సంబంధ లక్ష్యాలను పరిపూర్తి చేయాల్సి ఉంటుంది. ఆశయ సిద్ధి కోసం సంకల్ప బలంతో పనిచేసే సంస్థలు, సంఘాలు నిర్ణయాలు తీసుకున్నంత స్వేచ్ఛగా ప్రభుత్వాలు తీసుకోలేవు. ఈ దృష్టితో చూసినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని గత బీజేపీ ప్రభుత్వం, ప్రస్తుత సంకీర్ణ సర్కార్ అనేక సాహసాలు చేసింది. రాజకీయ ప్రయోజనాలను పణంగా పెట్టి నిర్ణయాలు తీసుకుంది. వాటి అమలులో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ముందుకే సాగింది. మొత్తంగా ప్రధాని 100 రోజుల పాలన రాబోయే 265 రోజుల సరికొత్త అభివృద్ధి మార్గాలను ఆవిష్కరించనుంది. గతంలో అనేక ఉద్రేకాలు, ఉద్వేగాలు, ఉద్రిక్తతల మధ్య నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం వాటన్నిటికీ దూరంగా స్థిమితంగా, స్థిరంగా, వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. అంతర్జాతీయ స్థాయిలో భౌగోళిక రాజకీయాల ఉద్రిక్తతల నడుమ బరిగీసి కత్తిదీయకుండా, ప్రయోజనాలను నీరుగార్చకుండా పెద్దరికంతో వ్యవహరిస్తోంది. దౌత్యపరమైన అంశాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. రక్షణ సంబంధ అంశాల్లో కటువుగా ఉంటుంది. సరిహద్దు వివాదాల విషయంలో దుందుడుకుగా కాకుండా నిలకడగా నిర్ణయాలు తీసుకుంటోంది. రష్యా, అమెరికా, చైనాతో వ్యవహరించడంలో అచ్చెరు ఉందే పరిణితిని ప్రదర్శిస్తోంది. ఈ 3 దేశాలతో మనకుండే సంబంధాలే మన విదేశాంగ నీతి సారాన్ని తెలియజేస్తాయి. స్వతంత్ర స్వభావాన్ని కాపాడుకుంటూ అగ్రదేశాలతో లౌక్యంగా వ్యవహరించడం, మిత్రదేశాలతో చేతులు కలపటం అత్యవసరమని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. పశ్చిమాసియా, తూర్పు యూరప్ పరిణామాల నేపథ్యంలో భారతదేశం అంతర్జాతీయ వేదికపై కీలక భాగస్వామిగా ఎదగడంలో 10 ఏళ్ల కృషికి ఇటీవలే 100 రోజుల స్వల్పకాల ప్రయత్నం కూడా తోడైందని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.